శరీరానికి శక్తి కావాలంటే తీసుకునే ఆహారంలో సరైన క్యాలరీలు ఉండాలి. ఆహారం నుంచి లభించిన క్యాలరీల వల్ల శరీరానికి శక్తి అంది జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. అయితే రోజుకు ఎన్ని క్యాలరీలు అవసరం? క్యాలరీలు ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుంది? ఎక్కువైన క్యాలరీలను తగ్గించుకునేందుకు ఏం చేయాలి? ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో జీవక్రియలు జరగాలన్నా, బయట పనులు చేసుకోవాలన్నా మనకు శక్తి చాలా అవసరం. ఈ శక్తిని క్యాలరీల్లో కొలుస్తారు. ఆహారం ద్వారా లభించిన క్యాలరీలు శరీర జీవక్రియలకు ఉపయోగపడతాయి. ఈ జీవక్రియలకు ఖర్చు కాగా మిగిలిన క్యాలరీలు శరీరంలో కొవ్వుగా మారతాయి. దీన్నే ఫ్యాట్ అని పిలుస్తారు. ఒక్కోసారి కాలేయం, కండరాల్లో నిల్వ ఉన్న క్యాలరీలు అత్యవసర పరిస్థితుల్లో శక్తి అవసరమైనప్పుడు రక్తంలోకి విడుదలవుతాయి. దీనివల్ల తక్షణ శక్తి లభిస్తుంది. మనిషి శరీర తత్వాన్ని బట్టి క్యాలరీలు అవసరమవుతాయి. సగటున ఒక మనిషికి 2000 క్యాలరీల శక్తి అవసరం. ఈ క్యాలరీలకు మించిన ఆహారాన్ని తీసుకుంటే వారిలో కొవ్వు పెరిగిపోయి స్థూలకాయం వస్తుంది. కాబట్టి తక్కువ క్యాలరీలు కలిగిన ఆహారం తీసుకుని వాటిని ఖర్చు చేసుకోవటం వల్ల బరువు అదుపులో ఉంటుంది. సాధారణంగా మనకు అంటే మగవారికి ఆడవాళ్ళకి క్యాలరీ రిక్వైర్మెంట్ వేరేగా ఉంటుంది. ఆడవాళ్ళల్లో మనం చూసామంటే 1600 నుంచి 2000 వరకు మనకు పర్ డే రిక్వైర్మెంట్స్ ఉంటుంది. అదే విధంగా మగవాళ్ళు చూసారంటే 2000 నుంచి 3000 వరకు క్యాలరీస్ రిక్వైర్మెంట్, అంటే ఇన్ని క్యాలరీస్ మనకు ఎవ్రీ డే అవసరం ఉంటుంది. కానీ మనం చూసామంటే ఈ క్యాలరీ రిక్వైర్మెంట్ అనేది వయసుతో పాటు మనం చేసే యాక్టివిటీని బట్టి, మనం దినదిన చర్యలను బట్టి రిక్వైర్మెంట్ అనేది మారుతూ ఉంటుంది. ఈ విధంగా చూసుకున్నామంటే యావరేజ్గా లేడీస్కి 2000 క్యాలరీస్ పర్ డే, మగవాళ్ళకి 2500 క్యాలరీస్ పర్ డే అనేది మనకు మినిమల్ రిక్వైర్మెంట్. ఏదైతే నేను ఈ క్యాలరీస్ చెప్తున్నానో ఇది మనం నార్మల్ జీవితం జీవించడానికి, అంటే మన నార్మల్ యాక్టివిటీస్, అదేవిధంగా మనం అథ్లెట్ అలాంటి కాకుండా మన నిజ జీవితం నార్మల్గా లీడ్ చేయడానికి ఇవి సరిపోతుంది. ఎప్పుడైతే మనం ఈ ఆహారం ఈ క్యాలరీస్ మనం దాటుతామో అప్పుడు మనం ఓవర్గా, అంటే మనకు కావాల్సిన క్యాలరీస్ కన్నా ఎక్కువ తీసుకుంటున్నట్టు, లేకపోతే మనం బరువు పెరగటానికి ఎప్పుడైతే ఈ బరువు అని అంటామో నిదానంగా ఈ క్యాలరీస్, అంటే ఒకేసారి మనం ఒక రోజు మనకు అవసరమైన దానికన్నా 1000 క్యాలరీస్ తీసుకోవటం వలన, లేకపోతే ఒకే రోజు మన వెహికల్ తగ్గటం వలన మనం బరువు పెరగటం తగ్గటం అనేది జరగదు. ఎందుకంటే దీనికితో పాటు మన బేసల్ మెటబాలిక్ రేట్ కూడా తోడ్పడుతూ ఉంటుంది. అంటే మన బేసల్ మెటబాలిక్ రేట్ చిన్న వయసులో చాలా ఎక్కువగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ అది ఆల్మోస్ట్ స్లోగా తగ్గిపోతుంది. అందుకని ఏంటంటే వయసు పెరిగే కొద్దీ మనము తీసుకున్నటువంటి క్యాలరీస్ నిదానంగా తగ్గించాలి. అంటే ఏజ్ పెరుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ వాళ్ళ బేసల్ మెటబాలిక్ తగ్గిపోతుంది. కాబట్టి ఇదే క్యాలరీ రిక్వైర్మెంట్ని నిదానంగా తగ్గించుకోవాలి. పిండి పదార్థాలు, ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, కొవ్వుల ద్వారా ఈ శక్తి లభిస్తుంది. వీటిలో కార్బోహైడ్రేట్లు అంటే పిండి పదార్థాల వల్ల మనకు ఎక్కువ క్యాలరీలు లభిస్తాయి. పిండి పదార్థాల ద్వారా దాదాపు 60% క్యాలరీలు లభించే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రోటీన్ల నుంచి 20% క్యాలరీలు లభిస్తాయి. మిగతా 20% కొవ్వులు, ఇతరత్ర ఆహార పదార్థాల నుంచి లభిస్తాయి. క్యాలరీలు ఎక్కువైతే అసాధారణంగా బరువు పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా ఆహార పదార్థాల్లో పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటాం. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు పిండి పదార్థాలను తగ్గించుకుని ప్రోటీన్లు ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల శరీరానికి క్యాలరీలు తక్కువగా అందుతాయి. కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. తక్కువ క్యాలరీలను సులభంగా ఖర్చు చేసుకోవచ్చు. మనం అదే ఒక యాక్టివ్గా ఉన్న పర్సన్, అథ్లెట్, లేకపోతే ఎక్సర్సైజ్ చేస్తున్నారు, రోజు స్విమ్మింగ్ చేస్తున్నారు, సైక్లింగ్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళకి ఏంటంటే మన యావరేజ్గా చూసామంటే 4.5 కిలోమీటర్స్ పర్ అవర్ మన గంటకి పరిగెడుతున్నప్పుడు దాదాపు 150 నుంచి 150 నుంచి 200-250 క్యాలరీస్ వరకు బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మనం యాక్టివిటీ అనేది చేయటానికి, మనం ఖర్చు పెట్టే దానికి, మనం తీసుకున్న ఆహారానికి ఎంతో కొంత మనం బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు ఏజ్ రిలేటెడ్గా మనకు బరువు తగ్గడం పెరగడం జరుగుతూ ఉంటుంది. సో అందుకని మన క్యాలరీ కాన్షియస్ అంటే మనము ఎటువంటి పరిస్థితుల్లో లేడీస్ ఒక 2000 క్యాలరీస్ మెయింటైన్ చేసుకోవటము, మగవాళ్ళు 2500 క్యాలరీస్ మెయింటైన్ చేసుకోవడంతో పాటు వీళ్ళు చేసే యాక్టివిటీస్లో, అంటే ఎవ్రీడే పర్సన్ వాళ్ళ వర్క్ను బట్టి స్టేర్స్ ఎక్కటము, లేకపోతే ఒక విధంగా ఏంటంటే వాళ్ళ ఆఫీస్లో వర్క్ చేసుకోవటము, లేకపోతే ఒక హౌస్ వైఫ్గా
వాళ్ళ లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ అంటే దినదిన చర్యలు అంటే ఇల్లు తుడవటం దగ్గర నుంచి, బట్టలు ఉతకటం దగ్గర నుంచి, అంటే అన్నీ, నిద్రపోవటం కూడా ఒక యాక్టివిటీనే. సో ఈ విధంగా ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క క్యాలరీ అంటే బర్న్ అయ్యేది ఒక బాడీలో జరుగుతూ ఉంటుంది. సో మనం క్యాలరీ కాన్షియస్గా ఉంటామంటే యావరేజ్గా అనవసరమైన క్యాలరీస్ మనం తీసుకోకుండా ఉండటము, ఎక్సర్సైజ్ పెరగటం వల్ల ఈ బేసల్ మెటబాలిక్ రేట్ పెరుగుతుంది కాబట్టి ఒక రకమైన ఎక్సర్సైజ్ మనకు చేయటం, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కొంతవరకు లివరేజ్ అంటే మనం తీసుకున్న క్యాలరీస్ కన్నా కొంచెం మనం పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఫైబర్ ఉన్న సబ్స్టెన్స్ ఎక్కువగా తీసుకుంటామో, అదే ఒక రకమైన కొన్ని ఫ్రూట్స్ కానీ హోల్ గ్రెయిన్స్ కానీ తీసుకున్నప్పుడు అదే రకమైన క్యాలరీస్ ఉన్నా మనకు ఆటోమేటిక్గా అంటే సటైటీ ఎక్కువగా సాటిస్ఫై చేస్తుంది కాబట్టి క్యాలరీస్ అదే క్యాలరీస్ ఉన్నా మన జీర్ణశక్తి అంటే జీర్ణం అవడం చాలా టైం పడుతుంది కాబట్టి, ఆకలి అవడం చాలా టైం పడుతుంది కాబట్టి మనం చాలాసేపు ఆహారం తీసుకోకుండా మనం కాపాడుకోవచ్చు. అంటే క్యాలరీస్ అనేది ఒక్కటే కాకుండా మనం తీసుకునే రకమైన ఆహారంని బట్టి కూడా మన బాడీని మనం బరువు పెరగకుండా కాపాడుకోవచ్చు. గర్భిణీలకు క్యాలరీలు ఎక్కువగా అవసరం. ఎందుకంటే వారు ఇద్దరి కోసం ఆహారం తీసుకోవలసి వస్తుంది. సాధారణంగా గర్భిణీలకు 2వ త్రైమాసికం నుంచి ఎక్కువ క్యాలరీలు అవసరమవుతాయి. వారు సాధారణం కంటే ఎక్కువగా 340 క్యాలరీల వరకు తీసుకోవలసిన అవసరం ఉంటుంది. 3వ త్రైమాసికంలో ఈ క్యాలరీలను దాదాపు 450 క్యాలరీల వరకు పెంచాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం మాంసకృత్తులు అధికంగా ఉండే తృణధాన్యాలు, చిరుధాన్యాలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒక్కో విధంగా క్యాలరీలు అవసరం ఉంటాయి. ఇందుకోసం ఎవరి క్యాలరీలను వారు నిర్ధారించుకోవాలి. ఎత్తు, బరువు ఆధారంగా క్యాలరీలు నిర్ధారిస్తారు. దీనికి అనుగుణంగా ఎవరికి వారు తమ డైట్ను పాటించవచ్చు. ఆహారం తీసుకునేటప్పుడే క్యాలరీలను దృష్టిలో ఉంచుకోవాలి. ఫాస్ట్ ఫుడ్, మార్కెట్లో దొరికే అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు, ప్యాకేజీల్లో లభించే ఆహారాల వల్ల శరీరంలో క్యాలరీలు విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండి ఇంట్లో వండిన ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవడం మేలు. శరీరంలోకి వెళుతున్న క్యాలరీలపై అందరూ ప్రత్యేక దృష్టి సారించాల్సిందే. ఇదే శారీరక మెటబాలిజంను నిర్ధారిస్తుంది. దీనివల్ల ఆరోగ్యం పెంపొందుతుంది. తక్కువ క్యాలరీల కోసం ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ను తీసుకోవడం మంచిది. దీనివల్ల ఆకలి తగ్గుతుంది, స్థూలకాయం తగ్గేందుకు ఉపయోగపడుతుంది.